మన తెలుగు వాళ్ళని చెప్పడం లేదు కానీ కొంతమందికి అసలు కామన్ సెన్సే ఉండదు. మన వల్ల పక్కన వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా ఏంటి అని అసలు ఆలోచించరు. ఏమైందో చెప్తాను గానీ నా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొన్ని చెప్పుకోలేని కారణాల వల్ల ఇంటికి వెళ్ళిన నేను వారం రోజులు నీట్ గా ఇంట్లో ఫుడ్ తినేసి ఎప్పటిలాగే ఫస్ట్ మా అమ్మకి బాయ్ చెప్పేసి నేను మా నాన్న రైల్వే స్టేషన్ కి స్టార్ట్ అయిపోయాము. నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ప్రతిసారి మొత్తం ఫ్యామిలీ కథలు వస్తుంది ఏంటో. ఇక నెల్లూరులో ట్రైన్ ఎక్కేసి అలా లగేజ్ పడ్డానికి నా సీట్ దగ్గరికి వెళ్ళానో లేదు. సీట్ ఎక్స్చేంజ్ కోసం అడగడానికి ఒక అంకుల్ రెడీగా ఉన్నాడు. సేమ్ సిచ్యువేషన్ ఎంత మందికి వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. జీవితంలో ఫస్ట్ టైం మొహమాటానికి పోకుండా నువ్వు చెప్పి మంచి పని చేశాను అనిపించింది. ఇక నైట్ ఎప్పుడో 11:30కి విజయవాడ వచ్చింది. ఇప్పుడు ఎక్కింది మా ఒక ఫ్యామిలీ. నైట్ టైం అందరు నిద్రపోతున్నారని ఏం లేకుండా గట్టిగా మాట్లాడుతూ గలబా చేస్తూ గొడవ చేసేసారు. మనం అంటే సర్దుకొని కామ్గుంటాము కానీ హిందీ వాళ్ళు కామ్గుంటారా? లాస్ట్ కి ఆర్పీఎఫ్ వచ్చేంత వరకు గొడవ జరగతానే ఉంది. అందుకనేమో మనం ఉండే ప్లేస్ ని బట్టి ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకోవాలనేది. ఇక పక్క రోజు నేను దిగాల్సిన స్టాప్ కూడా వచ్చేసింది. మీరు మాత్రం సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా. బై.